68,000 కిలోమీటర్ల నెట్వర్క్తో 8,000కు పైగా స్టేషన్స్ని కనెక్ట్ చేస్తూ ప్రతిరోజు ఆస్ట్రేలియా జనాభాతో సమానమైన 23 మిలియన్ ప్యాసింజర్స్కి సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వేస్ వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ రైల్ నెట్వర్క్. ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న ట్రైన్ స్పీడ్స్ మాత్రం 50 to 60 కిలోమీటర్స్ పర్ అవర్గానే ఉంది. దీనికి రీజన్ ఓల్డ్ ట్రాక్స్ అండ్ ఫ్రైట్ ప్యాసింజర్ షేర్డ్ లైన్స్. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఇండియన్ రైల్వేస్ 50 lakh క్రోర్స్తో రైల్వేస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మరి ఆ అప్గ్రేడ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇండియన్ రైల్వేస్ని ఇండియా ఎకానమీ యొక్క బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఎవ్రీడే 23 మిలియన్ ప్యాసింజర్స్ అండ్ 1.2 బిలియన్ టన్స్ ఫ్రైట్ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఇండియా జీడిపిలో 2% అంటే 6.14 lakh క్రోర్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ కాంట్రిబ్యూషన్ అంతా పైన చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే చేస్తుంది. ఇన్ కేస్ ఆ లిమిటేషన్స్ ఏవి లేకపోతే ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది. ఈ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ మేజర్ చేంజెస్ని తీసుకొస్తుంది. హై స్పీడ్ రైల్ కారిడార్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, స్టేషన్ మోడర్నైజేషన్, ఇంకా హైడ్రోజన్ ట్రైన్స్ లాంటి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ విజన్ 2030 మీద వర్క్ చేస్తుంది. దీన్నే నేషనల్ రైల్వే ప్లాన్ అని కూడా అంటారు. ఈ వీడియోలో మనం ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇండియన్ రైల్వేస్ ఫ్యూచర్ ఏంటి, కరెంట్ స్టేటస్ ఏంటి అండ్ ఛాలెంజెస్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి లాంటివి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. మరి ఈ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మన కంట్రీని ఎలా షేప్ చేస్తుందో తెలుసుకోవడానికి ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాం. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియన్ రైల్వేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని 4 మేజర్ ఇష్యూస్గా డివైడ్ చేయొచ్చు. స్లో మూమెంట్ ఆఫ్ ట్రైన్స్, ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ కంజక్షన్, అవుట్డేటెడ్ స్టేషన్స్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. ఈ ప్రాబ్లమ్స్ని ఇండియన్ రైల్వేస్ ఎలా హ్యాండిల్ చేస్తుందో 1 by 1 డిస్కస్ చేద్దాం. స్లో మూమెంట్ ఆఫ్ ట్రైన్స్. ఇండియన్ ట్రైన్స్ యావరేజ్ స్పీడ్ 50 to 60 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంది. చాలా కంట్రీస్లో ఈ స్పీడ్ అప్రాక్స్గా 200 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. చైనా అండ్ జపాన్లో ట్రైన్స్ 300+ కిలోమీటర్స్ పర్ అవర్ని కూడా టచ్ చేశాయి. ఇండియా ఈ విషయంలో చాలా వెనకబడే ఉంది. స్లో మూమెంట్ వల్ల ఇంటర్సిటీ ట్రావెల్ చాలా డిలే అవుతుంది. ప్యాసింజర్స్కి చాలా అవర్స్ వేస్ట్ అవుతున్నాయి. ఇండైరెక్ట్గా ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనికి సొల్యూషన్గా ఇండియన్ రైల్వేస్ సెమీ హై స్పీడ్ అండ్ హై స్పీడ్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యింది. సెమీ హై స్పీడ్ రైల్స్లో ఇప్పటికే వందే భారత్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ వందే భారత్లో స్పీడ్ 160 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి 180 కిలోమీటర్స్ పర్ అవర్గా ఉంటుంది. అండ్ ఇవి కంప్లీట్గా మేడ్ ఇన్ ఇండియా ట్రైన్స్. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే 60+ వందే భారత్ని ఇంట్రడ్యూస్ చేసి 51 డిస్ట్రిక్ట్లో ఆపరేషన్స్ని కూడా స్టార్ట్ చేసింది. ఈ ట్రైన్స్ వల్ల జర్నీ టైం చాలా వరకు తగ్గుతుంది. హై స్పీడ్ రైల్స్ కోసం ఇండియా జపాన్తో కలిసి బుల్లెట్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేసింది. జపాన్ హై స్పీడ్ రైల్ అయిన షింకాన్సెన్ E5 ట్రైన్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ట్రైన్స్ 300+ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ని టచ్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ జర్నీని చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తాయి. ప్రజెంట్ ఈ హై స్పీడ్ ట్రైన్ వర్క్స్ ముంబై అండ్ అహ్మదాబాద్ మధ్య కన్స్ట్రక్ట్ అవుతుంది. బుల్లెట్ ట్రైన్ పైన కంప్లీట్ డీటెయిల్స్ సపరేట్ వీడియోగా చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా స్లోగా ఉన్న ట్రైన్స్ని హై స్పీడ్ ట్రైన్స్తో రీప్లేస్ చేసి ఇండియన్ ట్రైన్స్ని మోడర్నైజ్ చేయాలని టార్గెట్ పెట్టారు. అయితే ప్యాసింజర్స్కి, ఫ్రైట్స్కి ఒకటే లైన్ ఉండడం వలన ట్రైన్ కంజక్షన్ అండ్ స్కెడ్యూల్ డిలేస్ జరుగుతున్నాయి. మరి దానికి ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ కంజక్షన్. ఇండియన్ రైల్వే సర్వీసెస్ బోత్ ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ ట్రైన్స్ ఒకటే ట్రాక్ మీద ఆపరేట్ చేస్తున్నాయి. ఫ్రైట్ ట్రైన్స్ వల్ల ఆల్మోస్ట్ 1.6 lakh క్రోర్స్ని ఎర్న్ చేస్తుంది. ఈ అమౌంట్ రైల్వేస్ రెవెన్యూలో 65% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంత కాంట్రిబ్యూట్ చేసిన ఈ గూడ్స్ ట్రైన్ స్పీడ్ కేవలం 25 కిలోమీటర్స్. అండ్ ప్యాసింజర్ ట్రైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వలన ఈ గూడ్స్ ట్రైన్ ఇంకా డిలే అవుతుంది. దాంతో ఎకానమీపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్యాసింజర్ ట్రైన్స్ అండ్ గూడ్స్ ట్రైన్స్ని సపరేట్ చేయాలని ఇండియన్ రైల్వేస్ 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రూట్స్ని ప్రపోజ్ చేసింది.
1800 కిలోమీటర్స్తో ఈస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని, 1500 కిలోమీటర్స్తో వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ని ప్రపోజ్ చేసింది. ఈ రూట్స్లో ఓన్లీ ఫ్రైట్ ట్రైన్స్ మాత్రమే రన్ చేస్తారు. దాంతో ఈ ట్రైన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా డెడికేటెడ్ కారిడార్స్ వల్ల ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఫ్రీ అవుతాయి. దాంతో ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్యాసింజర్ ట్రైన్స్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. దానికి రీజన్ రైల్వే ట్రాక్స్. ప్రజెంట్ ఉన్న చాలా రైల్వే ట్రాక్స్ బ్రిటిష్ ఎరాలో కన్స్ట్రక్ట్ చేసినవే. ఆల్మోస్ట్ 150 ఇయర్స్ పైగా ఈ ట్రాక్స్ని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ట్రైన్స్ని 20 to 30 కిలోమీటర్ స్పీడ్లోనే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రాక్స్ వలన వందే భారత్ లాంటి ట్రైన్స్ కూడా ఫుల్ స్పీడ్లో ఆపరేషన్ చేయలేకపోతున్నాయి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఇండియన్ రైల్వేస్ ట్రాక్స్ని అప్డేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓల్డ్ లైన్స్ని అప్గ్రేడ్ చేయడం, హై స్పీడ్ రైల్స్ కోసం కొత్త ట్రాక్స్ని కన్స్ట్రక్ట్ చేయడం చేస్తున్నారు. ఇలా ప్యాసింజర్ ట్రాక్స్ని ఫ్యూచర్ రెడీ చేస్తూ ఫ్రైట్ క్యారియర్స్కి డెడికేటెడ్ కారిడార్స్ని రెడీ చేస్తున్నారు. దీంతో ఇండియన్ ఎకానమీ చాలా బూస్ట్ అవుతుంది. అలానే ప్యాసింజర్స్కి కూడా హ్యాజిల్ ఫ్రీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అవుట్డేటెడ్ స్టేషన్స్. ఇండియన్ రైల్వేస్కి ఉన్న ఇంకొక మేజర్ ప్రాబ్లం అవుట్డేటెడ్ స్టేషన్స్. వీటి వల్ల ప్యాసింజర్ నీడ్స్ని కూడా మీట్ అవ్వడం కష్టంగా మారింది. బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ టాయిలెట్స్, ఓవర్ క్రౌడింగ్, పార్కింగ్ ఇష్యూస్, ఓల్డర్ డిజైన్ లాంటి ప్రాబ్లమ్స్తో ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది. పెరుగుతున్న ప్యాసింజర్ స్ట్రెంత్ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వేస్ చాలా స్టేషన్స్ని అప్గ్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యింది. స్టేషన్ని ఫ్యూచర్ రెడీ చేస్తూ ప్యాసింజర్స్కి ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలని ఏం చేస్తున్నారు. మోడర్న్ ఎమ్యూనిటీస్ లైక్ స్మార్ట్ టికెటింగ్ సిస్టమ్, మోడర్న్ వెయిటింగ్ ఏరియాస్, వైఫై అండ్ క్లీన్ ప్లాట్ఫామ్స్తో గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా స్టేషన్స్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రజెంట్ 1200 పైగా స్టేషన్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ మోడర్నైజ్డ్ స్టేషన్స్ వల్ల ప్యాసింజర్స్ జర్నీ ఎక్స్పీరియన్స్ పెరగడంతో పాటు ఇండియన్ రైల్వేస్కి రెవెన్యూ స్ట్రీమ్స్ కూడా పెరుగుతాయి. ఇలా స్టేషన్స్ని అప్గ్రేడ్ చేసి ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇండియన్ రైల్వేస్కు ఉన్న ఇంకో మేజర్ ప్రాబ్లం ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. డీజిల్ పవర్ ట్రైన్స్ వల్ల కార్బన్ ఎమిషన్స్ పెరుగుతుంది. ఇప్పటికే 6% ఫ్లీట్ డీజిల్ ఇంజన్స్ మీద డిపెండ్ అయ్యింది. వీటి వల్ల పొల్యూషన్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతున్నాయి. ఫ్రైట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల రోడ్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ పెరిగింది. దాంతో రైల్వేస్ కన్నా 80% ఎక్కువ CO2 ఎమిట్ అవుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ లేకపోవడం వల్ల ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి అండ్ సస్టైనబుల్ గోల్స్ రీచ్ అవ్వడం కష్టంగా మారింది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఇండియన్ రైల్వేస్ గ్రీన్ ఇనిషియేటివ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. ట్రాక్స్ని 100% ఎలక్ట్రిఫికేషన్ చెయ్యాలని టార్గెట్ పెట్టింది. ఇప్పటికే 94% బ్రాడ్గేజ్ రూట్స్ని ఎలక్ట్రిఫై చేసింది. అలానే హైడ్రోజన్ పవర్డ్ ట్రైల్స్ని స్టార్ట్ చేసింది. ఈ ట్రైన్స్ వాటర్ వేపర్ని ఎమిట్ చేయడంతో జీరో ఎమిషన్స్కి ఒక వే దొరికింది. రెన్యూవబుల్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ని స్టేషన్ రూఫ్ టాప్స్ అండ్ రైల్వే ల్యాండ్స్ దగ్గర ఇన్స్టాల్ చేస్తున్నారు. విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ని రోడ్ నుంచి రైల్కి షిఫ్ట్ చేయడం కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని కూడా బిల్డ్ చేస్తున్నారు. ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ వల్ల ఇండియన్ రైల్వేస్ 2030కి నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా మారాలని ఏం చేస్తుంది. ఆపరేషనల్ కాస్ట్ని రెడ్యూస్ చేసి పొల్యూషన్ తగ్గించాలని డిసైడ్ అయ్యారు. ఛాలెంజెస్. ఇండియన్ రైల్వే ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటో, వాటికి సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫండింగ్ ఇష్యూస్. ఇండియన్ రైల్వేస్ మోడర్నైజేషన్కి 50 lakh crore ఇన్వెస్ట్మెంట్ అవసరం. దీనికి గవర్నమెంట్ ఫండింగ్ మాత్రం సరిపోదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో జపాన్తో కలిసి ఫండింగ్ హెల్ప్ తీసుకున్నారు. అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్పై అగ్రిమెంట్స్ని ఫైనలైజ్ చేస్తున్నారు. ల్యాండ్ ఎక్వైజేషన్. హై స్పీడ్ రైల్స్ అండ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్స్ కోసం చాలా ల్యాండ్ అవసరం. కానీ ల్యాండ్ ఎక్వైజేషన్ డిలే అవ్వడం వల్ల ప్రాజెక్ట్స్ కూడా డిలే అవుతున్నాయి. అలానే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ ల్యాండ్ ఎక్వైజేషన్ పాలసీస్తో డిస్ప్యూట్స్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తున్నారు. బెటర్ కాంపెన్సేషన్ ప్యాకేజెస్తో ప్రాసెస్ స్పీడ్ పెంచుతున్నారు. టెక్నాలజీ అండ్ స్కిల్ గ్యాప్స్.
హై స్పీడ్ రైన్స్ అండ్ అడ్వాన్స్ సిస్టమ్స్కి రిక్వైర్డ్ టెక్నాలజీ అండ్ స్కిల్డ్ మ్యాన్ పవర్లో ఇండియా ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్టీస్ మీద డిపెండ్ అయి ఉంది. దానికోసం ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. జపాన్ ఇంజనీర్స్ ఇండియన్ టీమ్స్కి హై స్పీడ్ రైల్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇండియన్ టెక్నీషియన్స్కి అడ్వాన్స్డ్ రైల్వే సిస్టమ్స్ మీద అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. టాస్క్ ఫోర్సెస్ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తున్నారు. టైమ్ లైన్స్ క్లియర్గా సెట్ చేయడంతో డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ డిలేస్ కూడా రిడ్యూస్ అవుతాయి. ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ కన్సర్న్స్. ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ కమ్యూనిటీ డిస్ప్లేస్మెంట్ వల్ల రెసిస్టెన్స్ పెరిగింది. దానికి సొల్యూషన్గా ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ లైక్ సోలార్ పవర్డ్ స్టేషన్స్, గ్రీన్ కారిడార్స్ అండ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్కి రీహాబిలేషన్ ప్రోగ్రామ్స్తో సోషల్ కన్సర్న్స్ని అడ్రస్ చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్తో పొల్యూషన్ తగ్గించడంపై ఫోకస్ చేశారు. ఇలా ఉన్న ఛాలెంజెస్ కూడా ఒక్కొక్కటిగా ఓవర్కమ్ చేస్తూ వరల్డ్ క్లాస్ అండ్ సస్టైనబుల్ నెట్వర్క్గా ఇండియన్ రైల్వేస్ ఇవాల్వ్ అవుతుంది. కంక్లూషన్. ఇండియన్ రైల్వేస్లో ఒక మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అయ్యింది. స్లో ట్రైన్స్, ప్యాసింజర్ ఫ్రైట్ కంజెక్షన్, అవుట్డేటెడ్ స్టేషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లాంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ 2030 కల్లా ఫ్యూచర్ రెడీ అవ్వాలని ఏం చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మనందరం కూడా మనవంతు సహాయం చేయాలి. స్టేషన్స్ని క్లీన్గా ఉంచడం, రైల్వే ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయకుండా చూసుకోవడం లాంటివి మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.